మొన్న సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల మీద అటు రైల్వే అధికారులతో ఇటు రాష్ట్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో ఉన్న అనేక పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష చేయడం జరిగింది. అందులో నడికూడి శ్రీకాళహస్తి, గుంటూరు గుంతకల్, రాయదుర్గం తుమ్కూర్, గుణదల ముస్తాబాద్ బైపాస్ ఈ యొక్క రైల్వే లైన్ల గురించి ఇంకా అనేక రైల్వే లైన్ల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, భూసేకరణ విషయంలో కానీ రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ ఏమి ఇబ్బంది ఉండదు, ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అని చెప్తూ నడికూడి శ్రీకాళహస్తి ఆ పెండింగ్ రైలు మార్గానికి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 27 కోట్ల నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంతవరకు బాగుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ సమీక్షా సమావేశంలో రాయలసీమకు సంబంధించి అతి ప్రధానమైనటువంటి పెండింగ్ రైల్వే మార్గాన్ని విస్మరించడం జరిగింది. చర్చకే రాలేదు, సమీక్షలో రాలేదు. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2008-2009 రైల్వే బడ్జెట్లో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రం భరించే విధంగా 3038 కోట్ల రూపాయల అంచనాతో 255.40 కిలోమీటర్ల పొడవుతో దీన్ని 4 దశల్లో నిర్మించాలి అని మంజూరు చేయడం జరిగింది. 2010 సెప్టెంబర్లో అప్పటి రైల్వే మంత్రి మునియప్ప గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇందులో మొదటి దశ వరకు కడప నుండి పెన్నిమరి వరకు 21.80 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. 351 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అందులో రాష్ట్ర వాటాగా 132.39 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు స్టాప్ చేసింది. ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంకి వచ్చింది. కనీసం కూటమి ప్రభుత్వం అన్న రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించి పనులు ప్రారంభిస్తాననుకుంటే కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉంది, వైకాపా పార్టీ అనుసరించే మార్గాన్ని. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు పునః ప్రారంభించలేదు. మొన్న సమావేశంలో కూడా ఇది చర్చకు రాలేదు. ఈ ప్రాజెక్టు రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. అటు కడప, రాయచోటి, మదనపల్లి, పీలేరు ఈ ప్రాంతాలకు, పలమనేరు ఈ ప్రాంతాలకు చాలా అవసరం. బెంగళూరుకు పోయేదానికి, అటు హార్టికల్చర్ కానీ ఇటు కూలీలు కానీ అక్కడి నుండి ఇక్కడ వచ్చేదానికి చాలా అవసరం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రాంతానికి, కుప్పమ ప్రాంతానికి చెందినవారే కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని దీని మీద వెంటనే దృష్టి సారించాలని, రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖతో మాట్లాడి పనులు పునః ప్రారంభించేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా.